ఓడలేదా పని సర్ది తెచ్చిన తిన్నురా చేయి కట్టుకొని. అయిపోయింది నువ్వైతే షర్ట్ కాటుకు వస్తాను. ఏం కూర తెచ్చింది? చెప్పుకో చూద్దాం. అయ్యో చెప్పరాదు. నేను చెప్పా రేపు. అయ్యో చెప్పు ఎట్లా ఉంటే చెప్పు. చెప్తా గాని నువ్వు కళ్ళు మూసుకొని నోరు తెరు. నీ అబ్బా మళ్ళా నిమ్మకాయ తొక్కేనానే? రేపు వేరేది ఎత్తది. రేపేం తెత్తవే? రేపు చింతకాయ తక్కువ ఎత్తా. రేపు మళ్ళీ కూడా తొక్కేనానే? అవును, అదే మనకు పంచవక్ష పరవన్నం. అది కూడా లేనోళ్ళు చాలా మంది ఉన్నారు. నేను తినా. నువ్వు గిట్లా అంటావు అనే కూరగాయలు తెద్దామని పోయినా కూరగాయల ధరలు అగ్గయి మండుతున్నాయి. అందుకేదేలే. ఇగో 10 రోజులైతే కొడుకు కోడలు మనవడు మనవరాలు అందరు వస్తారు. ఈ బాయికాన్నే మంచిగా కోడిని కోసుకొని తిందాం. ఇప్పుడైతే ఇది తిను. ఇగో పిల్లగాళ్ళు వచ్చినాక తప్పకుండా కోని కోసుకోవాలి మరి. సరే. నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా, మప్పులు నిన్నే కమ్మేస్తాయని మానేస్తూ ఉన్నా, నెలవంకను ఇద్దామనుకున్నా, ఓ నీ నవ్వుకు సరిపోదంటున్నా. ఏం చేస్తాను? ఏం లేదు, ఇప్పుడే మీ అక్క చదివి పట్టుకొచ్చింది. తిన్నాం కూర్చున్నాం అంతే. అక్క ఏం కూర చేసినావే? మీ అక్క చికెన్ అడికొచ్చింది. నా భార్య ఏం పెట్టిందో చూస్తా. వెళ్ళిపోయా మీరు. అయ్యో ఎందుకు బాధపడతావే అన్న, మాది కూడా తొక్కే, కాకపోతే నిమ్మకాయ తొక్కే. ఇగో ఇది వేసుకొని తిను. పుడితే ఉన్నోళ్ళింటన్నా ఉంటాలి, లేకుంటే లేనోళ్ళింటన్నా ఉంటాలి. ఈ మధ్యతరగతి బతుకులు బతికే బదులు సచ్చింది మేలు. అయ్యో గట్లంటేంది? మనకి ఇది చేసుకోవడానికి భూమి ఉన్నది కదా. ఉన్నదే 6 కాలం కష్టపడి పంట పండిస్తే పోరాళ్ళ చదువులకు మిత్తిలకు కాదా. మీరు అదృష్టవంతులు బావా. ఎందుకు? కొడుకు పెళ్లి చేసినావు, బిడ్డకు పెళ్లి చేసినావు. నీ కొడుకు గవర్నమెంట్ నౌకరు రాకున్నా ప్రైవేట్ నౌకరు చేసుకుంటూ పెళ్ళం పిల్లలను చదువుకుంటాడు. నా కొడుకున్నాడు, నౌకరు చూసుకోడా, పొలం కాడికి వచ్చి ఆసర కాడా. ఇక మీరు అదృష్టవంతులా కాదా? ఇక మన మాటలకేంది కానీ పొద్దంతా చెప్పుకున్న ఓడిపోయి. ఇక నేను పోతానా, నా పని చేసుకొని వస్తా. ఆగో అల్లుడు వస్తాడు. నమస్తే మామ. అగో ఇప్పుడే వస్తాను. అవునా చెప్పేసేకత్తాను ఏంది? అగో కోడలు పిల్లలేర్రా. పిల్లగాళ్ళు తీసుకొని అది వాళ్ళ అవగారింటికి పోయింది. ఇప్పుడేం పండుగ ఉందని పోయిందిరా? పండుగ కాదే, అది నాతో నొల్లి పెట్టుకొని పోయింది. అయ్యో లొల్లి పెట్టుకొని పోయిందిరా, ఎందుకురా?
చెప్పల్లుడు. అరే చెప్పురా, మాకు చెప్పకపోతే ఎవరో చెప్తావురా? చెప్పురా. చెప్పు బిడ్డ. అరే చెప్తా. తెలంగాణలో 91,142 పోస్టుల ఖాళీలు ఉన్నట్లు ప్రకటించిన కేసీఆర్ అందులో 11,103 మంది కాంట్రాక్టు ఉద్యోగులను వెంటనే రెగ్యులరైజ్ చేస్తున్నట్లు తెలిపారు. మిగిలిన 80,039 ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్టు ప్రకటించారు. ఇందుకు గరిష్ట వయో పరిమితిని అన్ని కేటగిరీలకు 10 ఏళ్లు పెంచారు. ఈ ఉద్యోగాల భర్తీకి వెంటనే నోటిఫికేషన్లు వస్తాయని తెలిపారు. ఆగు, ఎక్కడ పోతున్నావు? టిఫిన్ వద్దా? ఈసారి గవర్నమెంట్ నౌకర్లు పడుతున్నాయట కదా? అవునట్నే అందరూ అనుకుంటారు. ఈసారి నువ్వు ఎట్లనన్నా చేసి గవర్నమెంట్ నౌకరు సంపాదించాలి. ఆనాడు నేను బాగా చదువుకున్నా, ఎన్నటికున్నా నాకు గవర్నమెంట్ నౌకరు వస్తుందని చెప్పి మా వాళ్ళని పొంకిచ్చి బోర్లేసి నన్ను లగ్గం చేసుకున్నావు. నిన్ను లగ్గం చేసుకున్న కాడ నుంచి అయిన చీర లేదు, అయిన రైక లేదు, అయిన తిండి కూడా లేదు. అయితే ఇప్పుడు ఏం చేయమంటావే? నీ నౌకరు చేస్తాను కదా. అదో నౌకరి. గా కూలి పని పోయినోళ్ళు అసంటోళ్ళు రోజుకు 1000 తెత్తన్రు. నీ జీతం గురించి చెప్తే బయటోళ్ళు నవ్వుతారు. నీతో సంసారం చేసుడు నాతోటి కాదు. నాకు ఆననే నౌకరు రాకపోయా, వయసు అయిపోయా. ఇప్పుడు నౌకరు ఏడవుతుంది? ఇగో గవర్నమెంట్ 5 సంవత్సరాల వయసు పెంచిందట. అది కూడా మన కోసమే అనుకుందాం. మా దోస్తు వాళ్ళ మౌడు ఎక్కడన్నా కోచింగ్ తీసుకుంటుండట. నువ్వు కూడా ఎక్కడన్నా కోచింగ్ తీసుకొని ఈసారి గవర్నమెంట్ జాబ్ సంపాదించాలి నువ్వు. అరే అట్లా కాదే, మళ్ళీ ఇప్పుడు 6 నెలలు కోచింగ్ పోవాలి. కోచింగ్ పోవాలంటే 2 లక్షలు ఖర్చు అవుతాయి. ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తాయి అవి? మీ అయ్యవ దగ్గరకు వాళ్ళని అడుగు. మనకున్న భూమి అది ఎన్నటికున్న మనదే కదా, అది అమ్మమని చెప్పు. అది అమ్మి ఆ పైసలు తెచ్చుకొని నువ్వు కోచింగ్. ఇగో నేను పోరగాళ్ళని తీసుకొని మా అమ్మళ్ళ ఇంటికి పోతున్నా. నీకు గవర్నమెంట్ నౌకరు వచ్చిందని తెలిస్తేనే నేను అత్త, లేకపోతే నువ్వు ఊరేసుకొని చావు. నేను పోరగాళ్ళ కింద నువ్వు మోసి నేను మోసుకొని నేను చత్తా. మరి ఇప్పుడు ఎట్లారా? బాపు నాకు 50,000 కావాలి. 50,000? ఎందుకల్లుడు? ఒక 6 నెలలు కోచింగ్ పోతా. మరి నువ్వు చేసే నౌకరి సెలవు పెట్టినా 6 నెలలు సెలవు పెడితే మరి మళ్ళీ తర్వాత తీసుకుంటారా? అగదుడు మాయం ముచ్చట. ప్రైవేట్ నౌకరు అంతానే గవర్నమెంట్ నౌకరు చూసుకుంటా అంటిని. మళ్ళా తీసుకుంటానా అంటాను మా అయ్యా, బంగారు అయ్యా. అట్లా కాదురా, నువ్వు అప్పుడే కోచింగ్ల మీద కోచింగ్లు పోతే నౌకరు రాకపోయి. ఇప్పుడు పెళ్ళి 2 పోరగాళ్ళు అయిరి, ఈ నడిడికి నౌకరు ఎడికెళ్ళి వస్తుందిరా. అందుకే అంటాను రా. నువ్వు అట్లా అంటావని నాకు తెలుసు. అసలు నా శనే నువ్వు. ఎన్నడన్నా నా చేతికి పైసలు ఇచ్చి గవర్నమెంట్ నౌకరు వేసుకపోరా అంటివా? నీకు నౌకరు రాదురా, వ్యవసాయం చేసుకోరా అన్నావు. అదేమన్నా తప్పు కూర్చోట అల్లుడు. రా, కోపం తగ్గించుకో. అరే కోపం రాకపోతే బావా, ఈ భూమి ఎంబడి పట్టుకపోతాడా? ఎన్నటి కూడా నాకేనే. ఈ కాలంలో ఏమైనా వ్యవసాయం చేస్తానో చెప్పు. అందుకే కదమ్మి ఆ పైసలు నాకిస్తే నేను కోచింగ్ పోయి గవర్నమెంట్ నౌకరు సంపాదించుకుంటా. నీ 50,000 కోసం భూమి ఏమో అంటావురా? అయితే అమ్మకు నువ్వు కూడా పెట్టిన ఉంటే ఇయ్యి. నేను కూడా పెట్టిన ఎక్కడిరా? చెల్లె పెళ్ళికి అప్పు తెత్తివి. అయితే ఇంకేంది అమ్ము, ఇన్ని చెల్లెకి ఇన్ని నాకి. గంత మాట విందిరా. నువ్వు నేను కట్టపడి చెల్లెకిచ్చే కట్నం ఇచ్చి
చెల్లె పెళ్లికైనా అప్పులన్నీ తెరిపితే ఈ భూమి మీద నువ్వు నీ పిల్లలు బతుకుతారనుకుంటాను కాదురా. అబ్బో నువ్వు 1 అనుకుంటావు, నువ్వు అనుకోనేంది. నాకు అర్జెంటుగా 50,000 కావాలి. ఈ మరి ఇప్పటికిప్పుడు నన్ను ఏం చేయమంటావురా? నువ్వేం చేయకు, నేనే చెత్తా. అల్లుడు అల్లుడు వద్దు 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 వద్దు. అల్లుడు నీ పని ఏం మంచిగా అనిపించలేదు. నీది నీకే మంచి అనిపిస్తుంది, నాది నాకే మంచి అనిపిస్తుంది. నేనేనా ఇలా ఉన్న చిన్నపాటి ఉద్యోగాలను వదిలి ఉన్న ఆస్తులను అమ్ముకొని ఆఖరకు తల్లి పుస్తలు సైతం అమ్ముకొని కోచింగులకు వెళ్ళే నిరుద్యోగులందరికీ విజయం చేకూరాలని కోరుకుంటూ మీ కేసిరెడ్డి కరకారెడ్డి.